ఏంటి సరదారు ఇంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. ఉన్నారా? రండి. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నారు. గబ్బర్ సింగ్? అయ్యో నాకు మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ ఆయన. ఈ వేషంలో నన్ను జైలుకి పంపిస్తావమ్మా? వద్దమ్మా. ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. సారీ. నమస్కారం అండి. క్షమించాలి. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి మీరు. పర్లేదండి, క్షమించాలి. సారీ అండి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు ఇష్టంగా? నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు. అలా అనుకోకండి, మనం ఒక్కటి. ఒక్కటే? నిజంగా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా నిద్దాం. చేసేది దిక్కుమాల పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, షేకు, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియక అడుగుతున్నా శేఖర్. మధు మీ ప్యాలెస్ మెంబర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా? కాదు. ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావండి. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ మేము ఉండకూడదా? లంచ్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే. షేకు, కొంచెం జాజి జాపత్రి ఎక్కువయించు. తెలుసుగా, వెళ్ళు. ఓకే. జ్యూస్ తాగుతున్నాడు. నేను వచ్చేస్తాను. అలాగే అండి. చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు అని. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను. చూసుకోనా? మధు, హైనెస్ తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆనిముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, క్షమించాలి. పర్లేదండి, పర్లేదండి. క్షమించాలి హైనెస్. లేదండి, ఇందులో మీ తప్పేం లేదండి, నేనే తీస్తాను. ఏరిళ్ళు కొంచెం మీరు కొంచెం అటు తిప్పి. అదండి. ఏ షేకు, నువ్వు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోంచేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. షేకు, జాయిన్ us. నో, ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేండి, మీరు కూర్చోండి. మీరు కూడా. అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. బెంగాల్ టైగర్. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి,
విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చలా. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజుబంటు హరినారాయణతో మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమాలో ఉంటే వాడు పెళ్ళంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా. చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేతకాల. ఆ చావు వార్త చెవులో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవజ్జవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరొచ్చారు. చెప్పా, వినలా, చంపా. ఇప్పుడు నువ్వొచ్చావు. ఏం చేద్దాం? సార్ ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయని నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. అవును సార్. భోంచేసి చేసి వెళ్ళండి. గాయత్రి, వెళ్ళొస్తాను. సెక్టర్ 8 వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. రాజా సాబ్, రాజా సాబ్, మై మట్కా సీను సాబ్. అప్పాచి ఏంటంట? ఏమి లేదు సార్, కొత్త సిఐ వచ్చాడంట. బిజినెస్ బంద్ చేయించి స్కూల్ ఖాళీ చేయించాడంట. అప్పాచి, సాబ్జీ. ఇలాంటి వీధి కుక్కల్ని నా దాకా రానివ్వకు. అర్థమైంది సాబ్జీ, పటానికి ఫోన్ చేసి చెప్తా. మీరు ఎక్కడ సాబ్జీ? సాబ్, వెళ్ళిపోయి అరగంట అయింది అక్కడ. ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పేలిపోవాలి. అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ కదా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఆహా, ఎక్కడా? నిన్నే హే రాజన్, శృంగార వీరన్. ఏడ్చేలాగానే ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటరా, కాల్చిపోతుంది. పోతు సర్దార్, గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మాట వినట్లేదు సార్. ఆహా, ఏకల్ లెక్క పడుచుకొని గిలగిల కొట్టేసుకుంటున్నా సార్. మంచిది. మీరు రెడీ చెప్పండి సార్. అసలు డిసిప్లిన్ లేకుండా చేసింది. ఇంకా రెడీ కాల్చమని చెప్పలేదు. రండి రండి, ఏం చేయండి? రెడీ. One, two, three, shoot! మధు, దొరికింది దొంగ. ఏం దొంగ చూస్తున్నావు? డైరెక్ట్ చూసేస్తా. చూసి నేను పిలుస్తా. ఎవరిని పిలుస్తావు? హరినారాయణ గారు పిలు. ఎందుకు నేనే పిలుస్తాను. హరినారాయణ గారు, హరినారాయణ గారు. ప్లీజ్ తప్పైపోయింది. అమ్మాయి చూడండి నన్ను ఏం చేస్తుందో. నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది. చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో. పోనీ ముద్దు పెట్టు. ఏంటి ముద్దా? చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు, కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్? నేను పెట్టను. పోనీ నేను పెడతాను, కళ్ళు మూసుకోవా ప్లీజ్? ఒకటి లాగి పెట్టి కొడతా. ఎవడొద్దన్నా పెళ్లి చేసుకో, బాగా చూసుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో, కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల, నేనంటే నీకు ఇష్టం కదా?
సేఫ్గా ఉండాలంటే పైకి చూడకూడదు, పాదాలంక చూడాలి. నీలాంటి కాళ్ళు చూస్తాడు, నాలాంటి మాట వినకపోతే 2 కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. అర్థమైందిగా? రేయ్, మనం ఏంటో చూపించండి. ఏంటి నకరాలు చేస్తున్నారా? తుపాకులు పెట్టండి. కొత్త పోలీసు అడివి కదా, ఇక్కడ రూల్స్ నీకు తెలిసి ఉండవు, మా గంటలకి లైసెన్స్ ఉండవు. మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను అన్నారు. ఏం చేస్తావు? ఒక్కడివి నలుగురిని 4 వైపుల నుంచి లేపుకుంటూ పోతే ఎంతమంది బొందలు పడుకుంటారు. అచ్చే హీరో పడండి. మీరేంటి సార్ ఈ బండిలో? నేను వచ్చిన బండి ముఖ్యం కాదు. ఎక్కడ మీ వాడు? పిలువు. ఇదిగో నిన్నే. నమస్కారం అండి, నా పేరు అప్పాజీ అండి. నేను వస్తే భైరవ్ గారు వచ్చినట్టేనండి. మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి. మొన్న మట్కా సెంటర్ మూయించారు, ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు. మిమ్మల్ని భైరవ్ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి. చూడండి, మైన్ అంటే నాది అని అర్థం కదండి. నా అనేదానికి ఏదడ్డొచ్చినా తవ్వాలి కదండి, మనుషుల్ని కూడా. రాజమాణిక్యం, ఇది పట్టుకోమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతిలో ఉండవు. అర్థమైందా? రే ఏయ్, అయినా సగం గడ్డం చేసుకుని చిరాకులో ఉన్నా, పూర్తి గడ్డం అయ్యేలోపు ఇక్కడ ఒక్కడు ఉండొద్దు. ఈ పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. పాపం వాడికి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది. పెళ్ళయిందా? లేదంటండి. అయితే అదే సర్దుకుంటుంది. ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు. ఎవ్వడి మాట వినడు. మీ మాట వింటాడేమో, ట్రై చేయండి. అప్పాజీ అతను ఎంప్లాయ్. అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. చూద్దాం. 12 ఏళ్లకోసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి. బందోబస్తు వస్తాడుగా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నేను చెప్పకుండా దాచిందే సర్దార్కి చెప్పబోతున్నాను. ఏమని? ఈ సంస్థానానికి వారసురాలిని నేనే అని. కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. సాబ్జీ, సర్దార్ గబ్బర్ సింగ్. బందోబస్తు ఎలా ఉంది? అంత బాధ దొరుకుతుంది సార్, రాజా భైరవ్ సింగ్ అంటే అతనే. పిలుచుకురా. రాజా భైరవ్ సింగ్ గారు రమ్మంటున్నారు. నడు. ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా. ఇంకా నయం, రాజాగారు చూడలేదు. నాకు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా. తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు మర్యాద అడుగు. కొత్వాల్ సాబ్, భైరవ్ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అది పద్ధతి. చెప్పా. రాజా భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే. ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు. సర్దార్ గారు. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్,
రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఆ? నేను రాజుని, పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీస్ని, శిక్షించడానికి పుట్టినవాడిని. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. అసలు చావు బతులు జోలికొస్తే శాల్తీ కూడా ఉంది. రాజా భైరవ్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుద్దో తెలుసుగా? బేస్ లేచిపోతే. ఉంటాను. బైరా బలి పూజకు టైం అవుతుంది. మధు ఇక్కడికే వస్తానంత నాకు అనిపించిందా? బండి ఇక్కడే ఉంది, మనుషులే కనపడతలేదు. సాంబా ఏంటంట?